టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో భారత్ అదరగొట్టింది. ఇప్పుడు మళ్లీ మరో క్రికెట్ ఫీవర్ మొదలు కానుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత అందరి దృష్టి ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ పై పడింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. గత 2 సీజన్లలో విధ్వంసకర బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టించిన ఈ 25 ఏళ్ల సంచలనం ఈసారి తనను తాను మరో స్థాయిలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మకు 2026 టీ20 ప్రపంచ కప్ ఒక అగ్ని పరీక్షలా నిలిచింది. టోర్నమెంటుకు ముందు నంబర్ 1 టీ20 బ్యాటర్గా బరిలోకి దిగిన అతను ప్రారంభ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురైన అభిషేక్ వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై వరుసగా విమర్శలు వెల్లువెత్తాయి. జట్టు నుంచి తప్పించాలి అనే డిమాండ్ కూడా వచ్చాయి. అయితే సూపర్ 8 దశలో జింబాబ్వేపై 55 పరుగులతో ఫామ్ అందుకున్న అభిషేక్ ఫైనల్లో న్యూజిలాండ్పై విశ్వరూపం చూపాడు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఒక భయంకరమైన బ్యాటర్గా ఎదిగాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించడం అతనికి అలవాటు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో అతను మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. 2024లో 200 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు, 2025లో 193.39 స్ట్రైక్ రేట్తో 439 పరుగులు చేయడం అభిషేక్ దూకుడుకు నిదర్శనం. 2025లో పంజాబ్ కింగ్స్ పై కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి తన కెరియర్ బెస్ట్ స్కోరు నమోదు చేశాడు. కాగా సన్ రైజర్స్ విజయాల్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ వెన్నెముకగా నిలిచింది. హెడ్ పేసర్లపై విరుచుకుపడితే అభిషేక్ పేస్, స్పిన్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కొంటాడు. 2025లో ఈ జోడీ 171 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరూ క్రీజులో ఉంటే పవర్ ప్లేలో పరుగుల వరద ఖాయమని చెప్పొచ్చు.